ప్రత్యేకంగా దాంట్లో పొందుపరిచి ఒక రిపోర్ట్ తయారు చేసి మనం తెలంగాణలో ఒక సభ పెడదాం. అక్కడ గల్ఫ్ తెలంగాణ అసోసియేషన్ పక్షాన అక్కడ సభ పెట్టి ఆ రిపోర్ట్ని అక్కడ ఆవిష్కరించి అక్కడి మేధావులు పిలిచి గల్ఫ్ బాధితుల మీద ఒక సమగ్రమైన చర్చ జరగాలి. పూర్తి చర్చ జరిగి దీనికి పరిష్కారాలు ఏమిటి అనేది మొత్తం తెలంగాణ సమాజం అంతా చర్చించవలసినటువంటి అవసరం ఉంది. ఆ రాజకీయ నాయకులు కావచ్చు, మేధావులు కావచ్చు, అన్ని స్థాయిలలో చర్చ జరగడానికి అవసరమైనటువంటి ఒక పెద్ద సభని మనం తెలంగాణలో ఆర్గనైజ్ చేద్దాం. అక్కడికి కార్మికులు తీసుకొద్దాం, వీళ్ళ చేత మాట్లాడిద్దాం, మీరు కూడా మాట్లాడాలి. దాని ద్వారా దుబాయ్ బాధితులకు సంబంధించి ఒక చర్చ జరగాలి. మామూలుగా పోయినప్పుడల్లా ఏమంటారంటే పరిష్కారం ఏందో చెప్పండి అంటే, నిజంగా ఏం పరిష్కారాలు ఉన్నాయి దాని మీద కూడా చాలా చర్చ జరగవలసినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా గల్ఫ్ తెలంగాణ అసోసియేషన్ పూనుకోవాలని చెప్పి ఒక ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. ఇంక నేను నన్నందరూ అప్పటి నుంచి అడుగుతుంది నాగేడు కాలాల్లో పాట పాడమని, ఏమేం చేయొచ్చు అన్నది అవన్నీ మీలాంటి వాళ్ళందరూ అక్కడ వచ్చి మాట్లాడితే బాగుంటుంది. నాగేడు తాళాల్లో పాట పాడమని అడుగుతున్నారు. రాగానే ఇంకొక ఆయన ఈ పాటని యాడ్ చేస్తూ ఆయన తెలియకుండా ఆయన ఒక మంచి మాట అన్నాడు. ఆయన అన్నా మీరు తాగేటి తాళాలు అనే పాట పాడన్నారు. ఎందుకు తెలంగాణ అంటే పోతాటి కళ్ళు, ఆ పాట పాడాలి. ఈ పాట గురించి చిన్న నేపథ్యం చెప్పి పాడి నేను ముగిస్తాను. మేము ఒకసారి హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏదో సభ జరిగితే పోయినాం. ఆ తర్వాత భోజనాలు పెట్టి ఆ భోజనాలన్నీ వాళ్ళు చాలా గొప్పగా ఒక్కొక్క ఐటమ్కి పేర్లు పెట్టి పూతరేకులు, కాజాలు ఆయన పేర్లు పెట్టినాయి. అది చూసి నేను సిద్ధారెడ్డి సార్ పక్కకు పోయి అనుకున్నాం అనమాట, ఇంత గొప్ప చెప్తున్నారు వీళ్ళు, ఇట్లా చెప్తున్నారు ఏంటి సార్. నిజానికి తెలంగాణకి ఎంత రిచ్ కల్చర్ ఉన్నది, ఇంత గొప్ప వంటలు, మన మగజొన్న గారెలు, మలీద ముద్దలు, మన సర్వపిండి. ఇవాళ సర్వపిండి కూడా సైర మీదకి వచ్చింది. ఎక్కడ పోయినా కరీంనగర్లో సర్వపిండి లభించును అని బోర్డులు కనబడతాం. తెలంగాణ ఫుడ్స్ అని చెప్పి పెట్టింది అన్ని చోట్ల కూడా. ఇంత అద్భుతమైన రుచులు. మీకు రాహుల్ గాంధీ హైదరాబాద్కి వస్తే ఏం తింటా అన్నాడు, నాకు పూతరేకులు కావాలి, కాజాలు కావాలని అడగలే. హైదరాబాద్ బిర్యానీ తింటా అని చెప్పి వచ్చి ప్యారడైస్ వచ్చి బిర్యానీ. నెహ్రూ కూడా అనేవాట, నాకు హైదరాబాద్ అంటే మూడే గుర్తుకొస్తాయి, ఒకటి కుబానీ, రెండోది షేర్వానీ, మూడోది బిర్యానీ. కనుక అంటే ఇంత రిచ్ కల్చర్, భారతదేశం అంతటినీ ఆకర్షించినటువంటి సంస్కృతి, అంత ఉజ్వలమైనటువంటి చరిత్ర తెలంగాణకు ఉన్నది. మన సంస్కృతి గురించి మనం చెప్పుకోలేకపోతున్నాం. మన సంస్కృతిని ఎవడు అందరి సంస్కృతి చూడలేదు. మాట్లాడిన మాత్రం ఒక మాట అంటారు, కలిసి ఉంటే కల సుఖం, అందరూ తెలుగు వాళ్లే అని మాట్లాడతారు. అందరు తెలుగు వాళ్ళే అయితే ఎందరో సినిమా వాళ్ళు వచ్చి ఇక్కడ పాటలు చిత్రీకరించుకొని పోయింది తప్ప దుబాయ్కి వచ్చి. దుబాయ్ అంటే మీకు డ్యూయెట్లు తీసేటువంటి ఒక ప్రాంతమే, కానీ ఏ కెమెరా కన్నా లేబర్ క్యాంపులో అయిపోయిందా? ఇక్కడ లేబర్ కష్టాలు ఒక్కడి సినిమా తీసి చూపించిందా 50 ఏళ్ళలో? అసలు సినిమాలలో వినడం మనం కనబడ్డామా? అప్పుడు ఎప్పుడో మిస్ అమ్మ సినిమాలో నాగేశ్వరరావు సావిత్రి పాట ఉంటుంది, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే కలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది అని పాట. ఆ పాట పాడగా నాకు అనిపిస్తున్నావు ఎందుకుంటుంది అలుపు సొలుపు? కావల కింద అవసరమే, బోర్లేసి వ్యవసాయం చేస్తే తెలుస్తుంది అల్పేందో సొలిపేందో. నాగార్జున సాగర్ కాలువలు వచ్చినప్పుడు చేసిన వ్యవసాయానికి సంబంధించిన పాట మిస్సమ్మ సినిమాల పాట. అది మన జీవితం అనుకొని చూసినాం. మనకు రాలే ఆ కాలువ, మనకు రాలే ఆ వ్యవసాయం, మన జీవితమే అనుకొని చూసినాం. తర్వాత కాలంలో కృష్ణ పాడి పంటలు అని సినిమా తీస్తే ఆ కాలువల కింద పంటలు పండి బ్రహ్మాండమైనటువంటి వ్యవసాయాలు, పాడి పంటలను సినిమా తీస్తే ఎవరి పాడి ఎవరి పంట, మన పాడి అనుకొని చూసినాం. సోగ్గాడు సినిమాలో ఆదర్శ రైతు అవార్డు తీసుకుంటానికి శోభన్ బాబు వస్తాడు హైదరాబాద్, బ్రహ్మాండంగా పంటలు పండించి. అటువంటి సోగ్గాళ్ళు తెలంగాణ పుట్టలే. అక్కడ హరిత విప్లవం పేరిట వచ్చినటువంటి ప్రాజెక్టులు, ఆ పంటల నుంచి వచ్చిన వాళ్ళు ఆ సోగ్గాడు సినిమాలు మన సినిమాలు అనుకుని చూసినాం. నిన్న మొన్న కూడా వాళ్ళు హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ అంతా ఆక్రమించుకున్నాక తీసిన సినిమాలు శివ లాంటి సినిమాలు. హైదరాబాద్ వాళ్ళు ఏ కన్నుతో చూస్తున్నాయి. ఆ శివ సినిమాలో యాదగిరి అనే సర్వర్ను పిలుస్తారు హోటల్లో. నిజాం కాలేజీ చదువుకుంటుంటాడు అలా నాగార్జున, వాడికి సీట్ ఎట్లా వచ్చిందో మనకు అర్థం కాదు. ఆ యాదగిరిని పిలిచి తెలంగాణ యాసలో రామాయణం చెప్పుకుంటాడు, ఇంకా ఆయన రామాయణం చెప్తుంటాడు, అందరూ నవ్వుతుంటారు. వైజాగ్ నుంచి విజయవాడ నుంచి వచ్చిన వాడు తెలంగాణ భాషను చూసి నవ్వుతుంటాడు. ఇవి మనం ఇన్ని రోజులు చూసిన సినిమా, మన భాషను వాడు ఎక్కిరిస్తుంటే మనమే నవ్వి. అంతేకాదు ఇటీవల అయితే సినిమాలు చూడండి, సినిమాలలో విలన్లు ఎవరంటే హైదరాబాద్లో ఉన్న యాదవ్, భిక్షు యాదవ్, కళ్ళు తాగుతాడు, రుమాలు చూసుకుంటాడు, ఇట్లా ఇంత అనాగరికంగా ఉంటారు తెలంగాణ వాళ్ళు అంటే వాడు చూపిస్తుంటాడు. వాడు 16 ఏళ్ళు మనం దంతుంటాడు, మనం ఆ సినిమా చూస్తుంటాం. అందుకే మనం చిక్కవుడికి వచ్చి మధ్య సినిమాలో పడ్డారు పిల్లవాడు. కొమరప్పుడు ఇస్తారు అట్టి వాళ్ళ సినిమా, ఈ ఆదురుసులు బేదురుసులు మాకు అవసరం లేదని
మీరు కాదు హీరోలు, జూనియర్ ఎన్టీఆర్ చిరంజీవి కాదు హీరోలు. 6 కాలం కష్టపడి కరువు కాలంలో కూడా బోర్లేసి ఈ ప్రపంచానికి 4 మెతుకులు పెడుతున్న మా తెలంగాణ రైతులు హీరోలు. ఈ నేపథ్యం నుంచి మేము ఈ పాట రాసుకున్నాం. పాట రాసుకొని ఈ